అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 1వ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దరు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేద్దరు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన తులారాశి వారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళడం చాలా మంచిది. ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యలు తొలగిన, మీ యొక్క కోరికలు నెరవేరిన, మిశ్రమ ఫలితాలు వెలువడిన, ప్రారంభించిపోయే పనిలో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఎక్కువగా శ్రమిస్తారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన, ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ధనలాభం సూచితం. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన, గౌరవ సత్కార్యాలను అందుకుంటారు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. శాంతంగా వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది. ఒక ముఖ్యమైనటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఒక వార్త ఆనందాన్ని ఏర్పరుస్తుంది. ప్రయత్నకారి స్థితి కలదు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. వివాదాలలో తలదూర్చవద్దు. ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు. సున్నితంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి. కీలకమైనటువంటి పనులు ప్రారంభిస్తారు. మీ యొక్క ధర్మం మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. బంధువుల వలన మేలు చేకూరుతుంది. స్థిరమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. సత్ఫలితాలను సాధిస్తారు. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితం సిద్ధిస్తుంది. కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఖర్చులను నియంత్రిస్తారు. కీలక పనులను ప్రారంభిస్తారు. మీ యొక్క ధర్మం మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. బంధువుల వలన మేలు చేకూరుతుంది. స్థిరమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల సలహాలు అనుకూలిస్తాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు మేలు చేస్తాయి. శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు. ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి. మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయాన్ని సాధిస్తారు. అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది. ప్రధాన విషయాలపై జాగ్రత్త వహించాలి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం సహకరిస్తుంది. శుభ ఫలితాలు వెలువడడం శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అభివృద్ధిని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూల సమయమనే చెప్పవచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపుకు ప్రశంసలు లభిస్తాయి. గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన, విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది. దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక తీపి వార్తను వింటారు. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. స్థిర నిర్ణయాలతో మంచిని సాధిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణ సౌఖ్యం కలదు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందడం, ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. దైవ అనుగ్రహం
ఆనందంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారంలో నూతన ఆనందంతో లాభాలను అందుకుంటారు. గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు తొలగును. బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభ ప్రాప్తి ఏర్పడుతుంది. వ్యాపారమున స్నేహితుల నుంచి పెట్టుబడులు అందిన. సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడిన. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు. నూతన పరిచయాలు లాభసాటిగా సాగనం. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం ఆనందంగా సాగనం. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తొలగనం. ఆర్థిక ఇబ్బందులు తొలగనం. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడడం. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత తగ్గుతుంది. వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన. ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.